ఓసిడి అంటే మీనింగ్ ఏంటి? అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డరా? కాదు. సో దిస్ ఈజ్ ఎ మెథడ్ విచ్ యూ కెన్ యూస్ టు బిల్డ్ యువర్ వొకాబులరీ పర్మనెంట్లీ. మీ వొకాబులరీ పర్మనెంట్గా బిల్డ్ అవ్వడానికి మీరు ఈ ఓసిడి మెథడ్ వాడచ్చు. సో ఈ ఓసిడి మెథడ్ ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఓ స్టాండ్స్ ఫర్ అబ్జర్వేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ దిస్ స్కిల్. బేసికల్గా ఇది న్యాచురల్గా అందరిలోనే ఉంటుంది. సమ్హౌ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ స్కిల్ని సప్రెస్ చేసుకుంటాం. ఈ స్కిల్ మనం సప్రెస్ చేసుకుంటాం, వాడం. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో కానీ, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ, యూ హ్యావ్ టు కీప్ అబ్జర్వింగ్ థింగ్స్ అరౌండ్ యూ. మన చుట్టూ ఉన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ లేకుండా మనం ఏమీ నేర్చుకోలేము. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అబ్జర్వేషన్. ఇఫ్ యూ డోంట్ ఈవెన్ అబ్జర్వ్ ఎనీథింగ్, హౌ విల్ యూ లెర్న్ స్టఫ్? అబ్జర్వేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బేసిక్ థింగ్ దట్ యూ నీడ్ టు హ్యావ్. ఇదేదో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం మీరు చేయమని చెప్పట్లా. న్యాచురల్గానే మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీ కంటికి కనిపిస్తున్న ప్రతిదాన్ని ఒక కన్నేసి ఉండాలి, చూడాలి. సెకండ్ థింగ్ వచ్చేసి క్యూరియాసిటీ. అబ్జర్వ్ చేసి వెళ్ళిపోవడం కాదు. యూ షుడ్ బి న్యాచురల్లీ క్యూరియస్ టు ఫిగర్ అవుట్ వాట్ ఇట్ ఈస్. అదేంటి? అబ్జర్వ్ చేసే బాగానే ఉంది, కానీ అదేంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మైండ్లో క్యూరియాసిటీ న్యాచురల్గా రావాలి. అది న్యాచురల్ డిజైర్. మనలో న్యాచురల్గా డిజైర్ వస్తుంది, బట్ సమ్హౌ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని సప్రెస్ చేసేసింది. చిన్నప్పుడు చూడండి, మనం స్కూల్లో ఉన్నప్పుడు చూసిన ప్రతిదీ చూసి సర్ప్రైజ్ అయ్యేవాళ్ళం. అంటే అబ్జర్వ్ అయితేనే కదా, అబ్జర్వ్ చేస్తేనే కదా అది మన దృష్టిలోకి వస్తుంది. తర్వాత మనకి న్యాచురల్ క్యూరియాసిటీలో అదేంటి ఇదేంటి అని అడిగేవాళ్ళం. అడిగితే ఇంట్లో పేరెంట్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, అది ఎందుకు నీకు పుస్తకంలో చదువు ఇట్లాంటివి చెప్పి కానీ రకరకాల మనకి అది అవసరం లేదు, అవసరం ఏం చెయ్యండి అనే సెన్స్లో మన క్యూరియాసిటీని చాలా వరకు సప్రెస్ చేసేవారు. సప్రెస్ చేయడానికి కారణం, నువ్వు అడిగిన క్వశ్చన్కి వాళ్ళకి కూడా ఆన్సర్ తెలియకపోవడం. మెజారిటీ కేసెస్లో అదే. ఆన్సర్ తెలియదు కాబట్టి, అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి యూ టెండ్ టు సప్రెస్ ఇట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ కీప్ సప్రెసింగ్ సచ్ క్వశ్చన్స్, ఏమవుతుంది? దే విల్ స్టాప్ ఆస్కింగ్. ఇదే జరుగుతుంది. క్లాస్లో కూడా అంతే. మనకు వచ్చిన క్యూరియాసిటీతో వచ్చే క్వశ్చన్ని సప్రెస్ చేసే కొద్దీ అడగడం ఆగిపోతుంది. అడగడం ఆగిపోయేసరికి ఆ డిజైర్, ఆ క్యూరియాసిటీ అనే డిజైరే పోతుంది. ఇన్ఫాక్ట్ క్యూరియాసిటీయే లేకుండా, అబ్జర్వేషనే లేకుండా ఈ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ కానీ, ఇన్వెన్షన్స్ కానీ ఏమైనా వచ్చేవా? ఆ రోజు యాపిల్ కింద పడుతోంది అనే విషయం అతను అబ్జర్వ్ చేశాడు, అండ్ హీ వాస్ క్యూరియస్. వై ఈజ్ ఇట్ నాట్ గోయింగ్ అప్, వై ఈజ్ ఇట్ కమింగ్ డౌన్? ఆ క్యూరియాసిటీ నుంచే కదా ఇన్వెన్షన్ వచ్చింది, గ్రావిటీ అనేది. సో సెకండ్ స్కిల్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఈజ్ క్యూరియాసిటీ. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ డిడక్షన్. డిడక్షన్ అంటే అర్థం ఏంటి? నువ్వు అబ్జర్వ్ చేసావు అండ్ యు ఆర్ క్యూరియస్. ఎందుకు? ఫస్ట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ సంథింగ్, దెన్ యు ఆర్ క్యూరియస్ టు ఫిగర్ అవుట్ ఎందుకు ఇలా జరుగుతుందనే క్యూరియాసిటీ వచ్చింది. తర్వాత నీకు ఆన్సర్ నీ అంతటి నువ్వే డెడ్యూస్ చేసావు. బేస్డ్ ఆన్ ది కాంటెక్స్ట్, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద సరౌండింగ్స్, నీ అంతట నువ్వే దాన్ని డెడ్యూస్ చేస్తే దాన్ని మనం డిడక్షన్ అంటాం. ఇది వొకాబులరీకి ఎలా ఉపయోగపడుతుంది సార్ అని మీరు అడగొచ్చు. ఈ ఓసిడి మెథడ్ వొకాబులరీకి ఎలా ఉపయోగపడుతుంది అనడానికి మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, ఒక చైల్డ్, ఒక చిన్న బాబు లేదా కిడ్. ఎస్పెషల్లీ ఈ ఓసిడి మెథడ్ నాకు మా అబ్బాయి నేర్పించాడు. వాడు చిన్నప్పుడు మాటలు నేర్చుకుంటున్నప్పుడు, వాడి మాటలు నేర్చుకున్న విధానం చూసినప్పుడు నాకు ఇది అర్థమైంది. చిన్నపిల్లలు మాటలు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళకి వొకాబులరీ అంత స్ట్రాంగ్గా ఎలా బిల్డ్ అవుతుందని ఆలోచిస్తే దెన్ ఇట్ స్ట్రక్ మీ. అది అర్థమైంది. చిన్నపిల్లలు లెర్నింగ్ అంతా కూడా అబ్జర్వేషన్తోనే వస్తుంది. దే లెర్న్ ఎవ్రీథింగ్ త్రూ అబ్జర్వేషన్. ఇప్పుడు మా అబ్బాయి ఈ పదాన్ని ఎలా నేర్చుకున్నాడో చెప్తాను. వద్దు అనే పదం వెన్ హీ వాజ్ ఎ కిడ్, అంటే 1 year అలా మాటలు నేర్చుకుంటున్న క్రమంలో వద్దు అనే పదానికి మీనింగ్ తను ఎలా తెలుసుకున్నాడు. తన దగ్గర డిక్షనరీ ఉండదు, తనకేమీ డిక్షనరీ చూడాలన్న ధ్యాస ఉండదు, తెలియదు, ఏమి ఉండదు. సో పిల్లలు మీకు తెలిసిందే కదా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? కనిపించిన ప్రతిదీ పాకడం అలవాటు అయ్యాక కనిపించిన ప్రతిదీ తీసుకెళ్ళి నోట్లో పెట్టే పని చేస్తూ ఉంటారు. సో వాడు ఏదో తీసుకొచ్చి నోట్లో పెట్టడానికి ట్రై చేశాడు, అండ్ మై వైఫ్ అంటే వాళ్ళ అమ్మ వద్దు నాన్న అని చెప్పింది. అంటే వాడు చేయి తీసేసి వద్దు నాన్న అని చెప్పింది. సో ఈ వద్దు అనే పదం ఫస్ట్ టైం వాడి మైండ్లో రిజిస్టర్ అయింది. అబ్జర్వ్ చేశాడు, అమ్మ వద్దు అని చెప్పడాన్ని వాడు అబ్జర్వ్ చేశాడు, అది రిజిస్టర్ అయింది. న్యాచురల్గా క్యూరియస్ అవుతారు, ఏంటి పదం, వద్దు అనే పదం నాకు వినపడింది, దాని మీనింగ్ ఏంటి అనే క్యూరియాసిటీ అతను బయటకి ఎక్స్ప్రెస్ చేయనప్పటికీ కూడా ఇట్ రిజిస్టర్ అవడం అయితే అవుతుంది. సెకండ్ టైం ఇంకోసారి అలా చేసినప్పుడు మా నాన్నగారు అంటే వాడికి తాత, వాళ్ళ తాత కూడా వద్దు నాన్న అని చెప్పి ఆ పని చేయకుండా ఆపేశారు. 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగేసరికి అతను 2 సార్లు అబ్జర్వ్ చేశాడు, 2 కూడా కనెక్టెడ్ ఈవెంట్స్.
తను ఏదో చెయ్యాలనుకుంటున్నప్పుడు దాన్ని ఆపడం కోసం వాళ్ళు ఈ పదాన్ని వాడారు, వద్దు అనే పదాన్ని వాడారు. మూడోసారి వాడికి ఏదో తినిపించబోతుంటే వాడు అన్నాడు వద్దమ్మా అని. ఈసారి వీళ్ళు కాదు, వాడే అన్నాడు ఫస్ట్ టైం వద్దు అనే పదం వాడి నోటితో మేము వినడం అది ఫస్ట్ టైం. వాడు అది ఎలా నేర్చుకున్నాడు? ఫస్ట్ హీ అబ్జర్వ్డ్ ఇట్, దెన్ హీ వాజ్ క్యూరియస్ టు నో, దెన్ హీ డెడ్యూస్డ్ ఇట్. డిడక్షన్ ఎలా జరిగింది? 2 ఈవెంట్స్ని కనెక్ట్ చేసుకున్నాడు. ఇంతకుముందు 2 సార్లు నేను ఏదన్నా చేస్తున్నప్పుడు వాళ్ళు వద్దు అని చెప్తూ ఆపేశారు. అంటే నాకు ఇప్పుడు ఇది ఇష్టం లేదు, ఇది ఆపాలంటే నేను ఆ పదాన్ని వాడాలి అనేది న్యాచురల్గా తను డెడ్యూస్ చేసుకున్నాడు. దట్ ఈస్ హౌ హీ లెర్న్డ్ దిస్ వర్డ్. సో దిస్ ఈస్ హౌ వొకాబులరీ ఈజ్ లెర్న్డ్. ఓకే, అడల్ట్ మనం ఎలా నేర్చుకుంటామో మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నేను ఒక పదాన్ని నేర్చుకున్నాను. ఆ పదాన్ని ఎలా నేర్చుకున్నానో ఒకసారి చూడండి. ఇదేంటంటే ట్రెస్పాస్ అనే పదం నేను అలా నేర్చుకున్నాను. నేను గీతం కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు, ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ నిజమైన ఇన్సిడెంట్స్, లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవి. అందుకని ఎన్నిసార్లు చెప్పినా ఇవే ఎగ్జాంపుల్స్ వస్తాయి, మారవు, రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి. గీతం కాలేజ్లో నేను 3rd ఇయర్ అనుకుంటా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, 2005 ఆ టైంలో మా కాలేజీ నుంచి ఋషికొండ బీచ్కి డౌన్ ఉంటుంది. ఆ డౌన్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్ భాగ్యతేజ్ రెడ్డి అని ఇద్దరం. అలా నడుచుకుంటూ వెళ్తాం. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక పక్కనే ఒక ఎంటీ సైట్ ఉండింది. ఆ ఎంటీ సైట్ దగ్గర ఒక బోర్డు ఉంది. బోర్డు పైన రాశారు, దిస్ సైట్ బిలాంగ్స్ టు సమ్ XYZ, పేరు గుర్తులేదు. తర్వాత రాశారు, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఇలా రాశారు. ఈ ట్రెస్పాస్ అనే పదం నేను మొట్టమొదటిసారి చూడటం, అంతవరకు నేను దాన్ని వినలేదు, చూడలేదు, ఏమీ లేదు. సో ఐ అబ్జర్వ్డ్ దిస్ ట్రెస్పాస్ అనే పదం నేను చూసాను. అండ్ ఐ వాజ్ క్యూరియస్ టు నో ద మీనింగ్ ఆఫ్ దట్. ఏంటి పదం, ఎందుకు ఆ పదం అక్కడ రాశారు అని క్యూరియాసిటీ న్యాచురల్గానే వచ్చింది. దెన్ ఐ డిడ్ నాట్ హ్యావ్ డిక్షనరీ, నా చేతిలో డిక్షనరీ లేదు. సో వాట్ డిడ్ ఐ డూ? ఐ లుక్డ్ ఎట్ ద సరౌండింగ్స్. అక్కడ ఏం రాశారు? అదొక ఎంటీ సైట్, అక్కడేమో ఒక బోర్డు పెట్టారు, అంటే అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఫలానా వ్యక్తికి చెందిన ప్రాపర్టీ అని క్లియర్గా రాశారు. అండ్ ఈ ట్రెస్పాసర్స్ ఎవరో నాకు తెలియదు, కానీ ప్రాసిక్యూటెడ్ అంటే లీగల్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళపైన రాశారు. ఎవరి పట్ల లీగల్ యాక్షన్ తీసుకుంటారు? అది మన స్థలం కాదు. మన స్థలం కానిది మనం కబ్జా చేసినా, లేకపోతే చొరబాటు, ఇన్ఫిల్ట్రేషన్ చేస్తేనే కదా, మనది కాని దాంట్లోకి మనం ఎంటర్ అయితేనే కదా లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఊరికే తీసేసుకుంటారా లీగల్ యాక్షన్ ఎవరైనా? అంటే ట్రెస్పాస్ అంటే మీనింగ్ ఏంటి? మనది కాని దాంట్లోకి మనం వెళ్ళడం అనే మీనింగ్ వస్తుంది కదా. దానికి నేను డిక్షనరీ చూడాలా? ఐ డిడ్ నాట్ హ్యావ్ టు రిఫర్ టు డిక్షనరీ ఫర్ దట్. డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ ఐ డెడ్యూస్డ్. తర్వాత డిక్షనరీ చూస్తే అదే మీనింగ్ ఉంది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. ప్రతిరోజు ప్రతి చోట మీకు వొకాబులరీ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక కాలేజీలోకి నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవుతున్నప్పుడు బయట రాశారు, యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. అక్కడ రాసిన పదాలు యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నాను. యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ టెంపుల్, ఎంటరింగ్ ఇంటూ అనకూడదు జనరల్గా, యు ఆర్ ఎంటరింగ్ ఎ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. అక్కడ ఎంటరింగ్ ఇంటూ అని రాశారు. ఎంటరింగ్ ఇంటూ ఎ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్, ప్లీజ్ మెయింటైన్ ఇట్స్ శాంక్టిటీ అని రాశారు. ప్లీజ్ మెయింటైన్ ఇట్స్ శాంక్టిటీ. టెంపుల్ ఆఫ్ లెర్నింగ్, టెంపుల్ అనే పదం వాడారు. మరి దాని టెంపుల్లో ఏంటి ఉంటుంది? దేన్ని మనం మెయింటైన్ చేయాలి? పవిత్రత. పవిత్రంగా ఉండాలి కదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు. మనం దాన్ని చెడగొట్టేయచ్చా, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? దాని పవిత్రతను మనం మెయింటైన్ చేయాలి. సో ఈ కాలేజ్ అనేది ఒక టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. ఇది కూడా దేవాలయం లాంటిదే, మనం చదువు నేర్చుకునే దేవాలయం లాంటిదే. దాని శాంక్టిటీని మెయింటైన్, దాని పవిత్రతను మెయింటైన్ చేయండి అని రాశారు. డిక్షనరీ చూడక్కర్లేదు, తెలుస్తుంది ఆటోమేటిక్గా. మీరు చాలాసార్లు గ్లాస్ బాటిల్స్ ఉన్న కవర్ చూస్తే, గ్లాస్ బాటిల్స్ ఉన్న కవర్ చూస్తే ఏం రాస్తారు? పైన ఫ్రెజైల్ ఐటమ్స్ అని రాస్తారు. ఫ్రెజైల్ ఐటమ్స్, హ్యాండిల్ విత్ కేర్ అని రాసి ఉంటుంది. హ్యాండిల్ విత్ కేర్, ఫ్రెజైల్. ఫ్రెజైల్ అంటే మీరు చెప్పలేరా? ఈజీలీ బ్రోకెన్. మరి దానికి మీరు డిక్షనరీ చూడాలా? ఇవన్నీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్సే. ఇవన్నీ నేను రియల్గా చూసినవి, ఇలా కోకొల్లలు. అట్లీస్ట్ ఈ న్యాచురల్ క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తే మీకు లెర్నింగ్ అనేది ఎప్పుడు కష్టం అనిపించదు. ఇట్ హ్యాపెన్స్ న్యాచురలీ అండ్ యూ లెర్న్ ఇట్, యూ లవ్ ఇట్, యూ రిమెంబర్ ఇట్ న్యాచురల్లీ, ఆర్గానికల్లీ. మీ సబ్ కాన్షియస్ మెమరీలోకి వెళ్తుంది. యూ విల్ నెవర్ ఎవర్ ఎవర్ ఫర్గెట్ ఇట్.
ఇలా నేర్చుకుంటే మర్చిపోరు. అంటే ప్రతి పదం అంటే మీకు వొకాబులరీ అంతా రోడ్డు పైన కనిపిస్తుంది అంటే కనిపించదు. కానీ ఈ సెన్స్ ఉండాలి మనకి. డెడ్యూస్ చేయాలి అనే ఆలోచన రావాలి. ఇమ్మీడియేట్‌గా డిక్షనరీ చూడడం అనేది నీ క్యూరియాసిటీని ఫుల్‌ఫిల్ చేస్తుంది గానీ, డిడక్షన్ పవర్‌ని తగ్గించేస్తుంది. క్యూరియాసిటీ రాగానే డిక్షనరీ ఓపెన్ చేసి చూడడం అనేది బ్యాడ్ హ్యాబిట్. ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్ హ్యాబిట్. ప్రాబబ్లీ అందరూ అలవాటు చేసేసి ఉంటారు. చాలామంది ఇంగ్లీష్ టీచర్స్ కూడా చెప్పుంటారు. కానీ నేను పర్సనల్‌గా దిస్ ఈస్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్. ఇమ్మీడియేట్‌గా డిక్షనరీ ఓపెన్ చేయడం అనేది బ్యాడ్ హ్యాబిట్. మనం ఏదన్నా సెంటెన్స్ చదివినప్పుడు అందులో ఒక పదం తెలియనప్పుడు సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ ముందు సెంటెన్స్ చదవండి, వెనకాల సెంటెన్స్ చదవండి, ఓవరాల్ సిట్యుయేషన్‌లోకి మీరు ఎంటర్ అవ్వండి. ఈ సిట్యుయేషన్‌లో ఆ పదం ఏ మీనింగ్ ఇచ్చి ఉంటుంది అని ఆలోచించండి. ఎందుకు రాదు ఆన్సర్? 90% ఆఫ్ ద కేసెస్‌లో మీరు డెడ్యూస్ చేయగలుగుతారు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ డూ ఇట్ సిన్సియర్‌లీ. మీరు సిన్సియర్‌గా ఆ పని చేస్తే ఖచ్చితంగా మీరు ఆ పని సాధించగలుగుతారు. నౌ ఐ విల్ టెల్ యూ 4 స్టెప్ అప్రోచ్. ఎడిటోరియల్ ఎలా చదవాలో 4 స్టెప్ అప్రోచ్ చెప్తాను. బ్లైండ్‌గా ఫాలో అవ్వండి. ఎందుకు మీరు ఇంప్రూవ్ అవ్వరో నేను చూస్తాను. ఫోర్ స్టెప్స్. ఎవ్రీబడి ఫాలో దిస్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రీడ్ వితౌట్ ఇంటరప్షన్స్. ఎడిటోరియల్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు? ఇంటరప్షన్ లేకుండా, అంటే మధ్యలో ఆగిపోకుండా, మీకు పదానికి మీనింగ్ తెలిసినా తెలియకపోయినా డోంట్ వరీ, జస్ట్ కీప్ రీడింగ్. సార్ మాకు అర్థం కాదు కదా సార్, ఎలా చదివేస్తాం? పర్లేదు, చదివేయండి. మీకు అర్థం కాకపోయినా పర్లేదు, 50% అర్థమైనా పర్లేదు, 40% అర్థమైనా పర్లేదు, 30% అర్థమైనా పర్లేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. మీకు రాని పదాలని జస్ట్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి, కానీ ఆగొద్దు, డిక్షనరీలు ఓపెన్ చేయొద్దు, ఏమీ చేయొద్దు, జస్ట్ గో విత్ ద ఫ్లో. అలా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఇది ఫస్ట్ స్టెప్, రీడ్ వితౌట్ ఇంటరప్షన్స్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి గెస్ ద మీనింగ్స్ ఆఫ్ అన్నోన్ వర్డ్స్. మీరు ఫస్ట్ స్టెప్లో ఇంటరప్షన్ లేకుండా చదువుకుంటూ వెళ్ళిపోయారు. చదువుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఏమొస్తుంది? ఓవరాల్గా పదం టు పదం మీనింగ్ మీకు తెలియకపోయినప్పటికీ ఓవరాల్గా పలానా పర్పస్ కోసం ఎడిటోరియల్ రాశారు, ఈ ఎడిటోరియల్ యొక్క సమ్మరీ ఇది, ఎడిటోరియల్ యొక్క ఎసెన్స్ ఇది అని మీకు తెలుస్తుంది. మీరు ఒక తమిళ సినిమా చూసారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు తమిళ్ రాదు, తమిళ సినిమా చూసారు, అండ్ ఫస్ట్ నుండి చివరి దాకా చూసారు, డైలాగ్ టు డైలాగ్, సీన్ బై సీన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేరు, కానీ ఓవరాల్గా సినిమాలు జరుగుతుందని చెప్పగలుగుతారు కదా. సిమిలర్గా ఇక్కడ కూడా మీకు ప్రతి పదానికి మీనింగ్ తెలియనప్పటికీ ఓవరాల్గా ఇది అయి ఉంటుంది అని ఒక చిన్న సెన్స్ వస్తుంది. ఆ సెన్స్ మైండ్లో పెట్టుకోండి, దట్ ఈజ్ యువర్ కాంటెక్స్ట్. ఆ సెన్స్ మైండ్లో పెట్టుకొని సెకండ్ స్టెప్లో గెస్ ద మీనింగ్స్ ఆఫ్ అన్నోన్ వర్డ్స్. ప్రతి ఒక్క పదాన్ని కూడా గెస్ చేయడానికి ట్రై చేయండి. ఎలా గెస్ చేస్తారు? ఫ్రమ్ ది కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ నుంచి గెస్ చేయడానికి ట్రై చేయండి. గెస్ చేయడానికి ట్రై చేయడం అనేది అన్నింటికంటే కష్టమైన ప్రాసెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఈజీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఫన్. నో, స్టార్టింగ్లో ఫన్ కాదు, ఈజీ కాదు. మీకు చాలా హెడ్ఏక్ వస్తుంది, బ్రెయిన్కి పెయిన్ వస్తుంది, అన్నీ వస్తాయి. బట్ డోంట్ గివ్ అప్. ట్రై చేయండి, మళ్ళీ ముందు చదవండి, వెనక చదవండి, ఏమై ఉంటుంది మీనింగ్, ఏమై ఉంటుంది. డోంట్ ఓపెన్ డిక్షనరీ, మళ్ళీ చెప్తాను, డోంట్ ఓపెన్ డిక్షనరీ అట్ ఆల్. డిక్షనరీ ఓపెన్ చేయకుండా వెయిట్ చేయండి, చదవండి. అట్లీస్ట్ మీకు మీనింగ్, మీకు ఏమనిపించిందో రాసుకోండి పక్కన. మీకు అది కరెక్ట్ అనిపిస్తే, అది ఏమనిపిస్తే అది రాయండి. తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్లో రాస్తారా, మీ ఇష్టం. ఏమీ తెలియట్లేదు అనుకోండి, అట్లీస్ట్ అది పాజిటివ్ వర్డా, నెగిటివ్ వర్డా, డస్ ఇట్ ఇండికేట్ రైజింగ్ ట్రెండ్ ఆర్ డస్ ఇట్ ఇండికేట్ డిక్లైనింగ్ ట్రెండ్, ఏది అనిపిస్తుంది మీరు ఒక సింపుల్ ఒక రఫ్ నోట్స్లో రాసుకుంటారు. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఓపెన్ డిక్షనరీ. సో ఫస్ట్ 2 స్టెప్స్లో మీరు డిక్షనరీ ఓపెన్ చేయకూడదు. థర్డ్ స్టెప్లో డిక్షనరీ ఓపెన్ చేసి ఈ పదాలన్నింటి మీనింగ్స్ మళ్ళీ వెరిఫై చేయండి డిక్షనరీలో. వెరిఫై చేసిన తర్వాత నోట్ డౌన్ ద మీనింగ్ that fits into the context. ఆ కాంటెక్స్ట్ లోకి ఫిట్ అయ్యే మీనింగ్ పిక్ చేసుకోండి. నోట్ డౌన్ ద మీనింగ్ దట్ ఫిట్. మీరు ఏదో పదం మీనింగ్ రాగానే అది అనేసుకోకూడదు. పార్ట్ ఆఫ్ స్పీచ్ సరిపోయిందా లేదా, ఆ కాంటెక్స్ట్ అది ఫిట్ అయ్యిందా లేదా, క్లియర్ కట్గా చూసుకోవాలి. మీరు కన్విన్స్ అయ్యేంత వరకు మళ్ళీ చూడండి, ఇంకో మీనింగ్ ఉంటుందేమో, మనకు తెలియదు ఇంకో మీనింగ్ ఉంటుందేమో అనుకుంటూ చూస్తూ ఉండాలి. కన్విన్స్ అవ్వకూడదు. ఇది థర్డ్ స్టెప్.
థర్డ్ స్టెప్ అయ్యేసరికి మీరు అన్ని మీనింగ్స్ రాసేసుకుని ఉంటారు. అంటే అన్నోన్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్ని థర్డ్ స్టెప్ కూడా టైం పడుతుంది, వెంటనే అయిపోదు. ఫోర్త్ స్టెప్లో రీడ్ ది ఎడిటోరియల్ అగైన్, మళ్ళీ చదవండి. నౌ యు నో ద మీనింగ్స్. ఇంతకుముందు మీరు గెస్ట్ చేశారు, గెస్ట్ చేసిన వాటిలో ఎన్ని కరెక్ట్ ఎన్ని తప్పు కూడా మీకు వెరిఫికేషన్ అయిపోయింది. ప్రతి పదానికి మీనింగ్ తెలుసు. మొత్తం మళ్ళీ ఒకసారి చదవండి. లాస్ట్లో సమ్మరైజ్ ఇట్, మీ ఓన్ వర్డ్స్లో సమ్మరీ రాయండి. ఎంటైర్ ఎడిటోరియల్ యొక్క సమ్మరీ ఒక 3-4 లైన్స్లో రాయడానికి ట్రై చేయండి. 2 to 3 lines or 3 to 4 lines. You follow this religiously, strictly, sincerely. 3 నెలల్లో మిమ్మల్ని అడుగుతారు, మీరు ఇంగ్లీష్ ఏంటి సార్ ఎంత బాగా చేస్తారని చెప్పి మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. నేను ముందే చెప్తాను, ఇట్స్ నాట్ ఈజీ. మీకు ఒక 1.5 hours to 2 hours పట్టొచ్చు స్టార్టింగ్లో, కానీ వెళ్తున్న కొద్దీ టైం తగ్గిపోతూ ఉంటుంది. అలా 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 మీకు అరగంటకి 30 గంట, అరగంట, చివరికి 20 నిమిషాలు ఆ స్టేజ్కి వచ్చేస్తారు. 15 గంట లాస్ట్లో ఇంక 10 నిమిషాల్లో చదివేసి మొత్తం అర్థమైపోయే స్టేజ్కి వస్తారు. అంటే మీరు ప్రజెంట్ ఇంగ్లీష్ మీ స్టాండర్డ్ ఎంతో నాకు తెలియదు. సో మీ స్టాండర్డ్ బట్టి మీరు అక్కడికి వెళ్ళే టైం అనేది మారుతూ ఉంటుంది. ఒకరికి 6 నెలలు పట్టచ్చు, ఒకరికి 2 నెలలు పట్టచ్చు, ఒకరికి 10 నెలలు పట్టచ్చు. అందుకే నేను ఎప్పుడు కూడా నా కోర్సులని ఇన్ఫినిటీ పెడతాను. ఇది అల్టిమేట్ గోల్ అనుకుంటే ఒకడు ఇంత దగ్గరలో ఉంటాడు, ఈ మాత్రం వెళ్తే చాలు తన గోల్ రీచ్ అయిపోతాడు. ఇంకోటి ఇక్కడ ఉంటాడు, దీనికి ఎక్కువ దూరం, ఇంకొకటి ఎక్కడ ఉంటాడు. ఎవరు ఎక్కడున్నా సరే ఈ గోల్ మీకు రీచ్ అయ్యేలా చేసే బాధ్యత నాది. సో ఒకటి 2 నెలలు పట్టచ్చు, ఒకటి 2 సంవత్సరాలు పట్టచ్చు. బట్ ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ స్టే విత్ మీ, కంటిన్యూ విత్ మీ, ఎంత టైం అయినా పట్టనండి పర్లేదు, కానీ చేయండి. ఖచ్చితంగా మీ అల్టిమేట్ గోల్ మీరు రీచ్ అవుతారు. కన్సిస్టెన్సీకి మించిన సూత్రం లేదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ కన్సిస్టెంట్లీ. ఒక్కడుగు వేయి రోజు, ప్రతిరోజు వేయి, జస్ట్ ఒక్కడుగు వేయి, కానీ ప్రతిరోజు వేయి. అది వేస్తేనే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది ఎంతో చెప్పండి. తెలుసా దాని వాల్యూ ఎంతో? 37.8. 0.01. పవర్ 365 అంటే అర్థం ఏంటి? రోజుకి నువ్వు 0.01 అంటే రోజుకి 1% గ్రో అవుతున్నావు అంతే. 1.01 into 1.01 into 1.01 అంటే రోజుకి ఓన్లీ 1% గ్రో అవుతున్నావు. అలా 365 రోజులు చేస్తే ఈ 1.01 కాస్త ఎంత అయింది? 37.8 అయింది. అంటే ఎంత గ్రోత్ వచ్చింది చూడండి. ఒక రోజులో చూస్తే కొంచెమే, కానీ మీరు సంవత్సరం చేసేసరికి 37 times అయ్యావు. 1 కాస్త 37.8 అయింది. అంత ఇంప్రూవ్మెంట్ మనలో వస్తుంది. Follow this daily, you will see improvement for sure. Thank you very much. Take care. Bye. Bye, sir.